ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. ఫ్రెండ్స్, నేను మంచి నిద్రలో ఉన్న విలేజ్కి వెళ్ళేసి జర్నీ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయా. సో నేను ఇప్పుడు వీడియో అసలు ఎందుకు నేను చేయాలనుకుంటుంటే, ఇవతల రూమ్లో ఫ్రెండ్స్ మా చిన్న తమ్ముడు అవతల రూమ్లో పడుకుండు. వాడు కూడా నైట్ అనమాట, పాపం 2 వరకు నిద్ర ఉండదు వాడు కూడా. సో వాడు పడుకొని చేసే సౌండ్స్కి నాకు ఇక్కడికి వినిపించి, ఆ సౌండ్స్ మామూలు సౌండ్స్ కాదు, కొండ చిలువ సౌండ్స్, బుస్సమని బుస్సమని మీకు ఆ సౌండ్స్ నేను వినిపిస్తే చూడండి. ఆ సౌండ్ వినపడి ఏంది సౌండ్ అని లేచి అనమాట, లేకపోతే నేను ఇంకా పడుకునేదాన్ని. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రేజీగా చేయాలనుకుంటున్నా. మా తమ్ముడి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వాడు నన్ను కొడతాడు, గలీజ్ మాటలు కూడా తిడతాడు ఫ్రెండ్స్. అదే భయం ఇస్తుంది. కానీ తప్పదు, మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను వాడితో దెబ్బలు అయినా తింటా, తిట్లనే తింటా. సో చూద్దాం, ఇప్పుడు వాడు చేసే సౌండ్స్ మీకు వినిపిస్తా చూడండి. ఫ్రెండ్స్, నేను ఆ రూమ్లో ఉన్నాను, పడుకున్నాను. మా తమ్ముడు ఈ రూమ్లో ఉన్నా చూడండి. ఫ్రెండ్స్, నేను లేచేసరికి మా మమ్మీ పూజ కూడా అయిపోయింది చూడండి. సర్వమంగళ స్వరూపి. మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే లేచా. మా మమ్మీ అన్ని పనులు చేసుకొని పూజ కూడా అయిపోయింది. నేను ఈరోజు చేయబోయే వీడియో ఒక లెవెల్లో ఉండాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే లేచా, నాకు ఇంకా నిద్ర వస్తుంది. చూసారు కదా మా తమ్ముడు ఎలా సౌండ్స్ చేస్తున్నాడో. ఇప్పుడు పోయి వాడి దగ్గర నేను గెలుకుతా, వాడు ఖచ్చితంగా నన్ను తిడతారు చూడండి. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందరంతో చంపేశారు. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందరంతో చంపేశారు. ఫ్రెండ్స్, మా మమ్మీ ఎంత హెల్త్ బాగాలేకపోయినా పాప అన్ని పనులు చేసుకొని మా గ్యాస్ దగ్గర ఎప్పుడు ఇలా ఉండాల్సిందే. బొట్లు, ముగ్గులు చూడండి ఎంత నీట్గా ఉంచుకుంటుందో ఇల్లైతే. చూడండి ఏం చేస్తుంది, మళ్ళీ బొట్టు పెట్టుకుంటున్నా, గంధం పెట్టుకుంటున్నా. డైలీ రొటీన్ అనమాట. మా మమ్మీ ఇంకెప్పుడు అలానే ఉంటుంది. పూజ అయిపోయింది. మమ్మీ ఇప్పుడు తమ్ముడు మంచి నిద్రలు ఉండగా మమ్మీ. వాడు మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా, తిడతాడు, కొడతాడు కూడా, భయం అవుతుంది. అది ఫ్రెండ్స్, కానీ ట్రై చెప్పు. లేదు నువ్వు వీడియో పట్టుకో మమ్మీ. మాకు ఫ్రెండ్స్ వీడియో పట్టుకోవడానికి ఎవరు లేరు, మేమే పట్టుకోవాలి. దాన్ని ప్రాంక్ చేయాలన్నా తెలిసిపోతుంది అనమాట. సో వాడు మంచి మొత్తం నిద్రలో ఉంది కాబట్టి మా మమ్మీ వీడియో పట్టుకుంటుంది, నేను వాడిని కొట్టి దాచుకుంటా. ఫ్రెండ్స్, మనకి సౌండ్స్ అంటే నా వాయిస్ వినిపించాలి కాబట్టి నేను ఫోన్ పెట్టుకుంటా. కానీ ఫ్రెండ్స్ భయం వేసింది, వాడు చాలా తిడతాడు ఫ్రెండ్స్. వాడు నోరు తెరిస్తే గబ్బే వస్తుంది. వాడు నోరు తెరిచి అనుకో గబ్బే అనమాట. గబ్బు మాటలు మాట్లాడతారు, గబ్బు మాటలు మాట్లాడతారు, గబ్బు.
ఫ్రెండ్స్ మాకు ఈ ఏరియా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను నేను. చూడండి పొద్దున్న లాగానే సన్న ఆహా, కానీ ఎక్కువసేపు అయితే ఉండలేము బయట. సో చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారుగా, మా తమ్ముడు అయితే మొత్తం నిద్రలో ఉన్నారన్నమాట. కానీ వాడు ఏమంటాడేమో భయం. సైలెంట్ ఫ్రెండ్స్. మా మమ్మీ వీడియో ఆన్ చేయమంటే ఆన్ చేయలేదు, కానీ ఇప్పుడు పెద్ద కామెడీ జరిగిందనమాట. ప్రాంక్ చేద్దామని పోతే వాడు పాములతో మమ్మల్ని భయపెట్టి బయటకు పారిపోయేలా చేసి దాంట్లోకి వెళ్ళాలంటే భయం వేసింది. ఎందుకంటే గబ్బులేసిపోతుంది వాసన. గబ్బడా ఈ గబ్బు మొహోడా. చూడండి ఫ్రెండ్స్, అలా పోవాలని భయం అవుతుంది, వాసన వచ్చింది అని. మామూలు బాంబు కాదు, ఆటం బాంబు పేలింది. ఫ్రెండ్ ప్రాంక్ చేద్దామంటే మా తమ్ముడు నేను కొడదాం అనుకున్న టైం వల్ల వాడు లేస్తున్నాడు, అందుకోసమే అది ఫెయిల్ అవుతుంది. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. వాడు ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే పందిలా మళ్ళీ పడుకుంటాడు. వాడు సౌండ్లు చేస్తాడు, బాంబ్ సౌండ్. సో ఇది ఫ్రెండ్స్, వాడిని నేను ఎట్లయినా ప్రాంక్ చేయాలి, వాడిని కొట్టాలి. వాడు వీపు మొత్తం విమానం మొత్తం మోగాల్సిందన్నమాట. ప్రాణం చేశాను ఫెయిల్ అయ్యేది అప్పుడు నువ్వు చూసుకో అది అరే ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మంచి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను ఏదో చేద్దాం అనుకుంటే అప్పుడే లేదు వీడు. సో ఇదనమాట. ఆగండి ఫ్రెండ్స్, ఇప్పుడు పడుకోరా, ఓవర్ యాక్టింగ్ పడుకో. నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, వాళ్ళు లేచిండు, మా సౌండ్లో అర్థమైపోయింది, అందుకోసం లేచిన అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ప్రాంక్ చేద్దాం మనం, ప్రాంక్
ప్రాంక్ లేదు ఎందుకు పో. ప్రాంక్ లేదు ఎందుకు పో. వేస్ట్ వరకు బాగా కదా దున్నపోతు మొహడు ఇదనమాట, ఇదే ఫెయిల్ అయిపోయింది. దున్నపోతు మొహడు ఇదనమాట, ఇదే ఫెయిల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ప్రాంక్ చేద్దాము అని నేను అనుకుంటే వాడు పడుకోవట్లేదు. ఒక 2-3 దెబ్బలు కొట్టేసరికి వాళ్ళు లేచాడు. వాడికి అర్థమైపోయింది వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారని చెప్పి. సో ప్రాంక్ కాస్త రివర్స్ అయింది, నన్నే కొట్టాడు. అవన్నీ నేను వీడియోలో ఎడిటింగ్ చేయలేదు. అవన్నీ వద్దు, కొట్టడాలు తిట్టుకోవడాలు ఉండకూడదంట యూట్యూబ్లో. సో పెట్టట్లేదు. ఇదే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. గంట బెల్లను కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను.